కాంచీపూర్ణులను తీసుకొని వస్తానని చెప్పి బయలుదేరుతారు రామానుజుల వారు. కొంతసేపటి తర్వాత, అమ్మా, లక్ష్మణాచార్యులు ఉన్నారా? మీరెవరండి అని అడుగుతారు తంజమాంబ. నన్ను కాంచీపూర్ణులంటారమ్మా. ఓ, మీరేనా? రండి రండి. మీకోసమే ఇప్పటిదాకా చూశారు. మీ దగ్గరికే బయలుదేరారు. మీరు మర్చిపోయారేమోనని. అలాగా తల్లి, కాస్త ఆలస్యం అయిందమ్మా అంటారు కాంచీపూర్ణులు. ఇప్పుడే తిరువారాధన పూర్తి చేసుకుని వెళ్ళారు. మీకు దారిలో ఎదురై ఉండాలే. మీరిలా కూర్చోండి, వారొచ్చేస్తారు అంటారు తంజమాంబ. మళ్ళీ వస్తాలే తల్లి, కొంచెం పని ఉంది. ఇప్పటికే ఆలస్యమైంది అని అంటారు కాంచీపూర్ణులు. అయ్యో, అలానా? అయితే ప్రసాదం తీసుకొని వెళ్దురుగాని. ఉండండి, వడ్డిస్తాను అంటారు తంజమాంబ. తంజమాంబ గారు కాంచీపూర్ణులకు ప్రసాదం వడ్డిస్తున్నారు. ఆహా, ప్రసాదం అమృతంలా ఉంది తల్లి. తృప్తోస్మి. కాంచీపూర్ణులే ఆకులను బయట మొక్కల్లో పడేస్తూ, కొంచెం మంచి తీర్థం ఇస్తావా తల్లి అని అడుగుతారు. మరి వెళ్ళి వస్తానమ్మా అని చెప్పి బయలుదేరతారు కాంచీపూర్ణులు. వారొచ్చేదాకా ఉంటే బాగుండేది అంటారు తంజమాంబ. రామానుజుని కలుస్తానులే అమ్మా అంటారు కాంచీపూర్ణులు. కాంచీపూర్ణులు బయలుదేరగానే తంజమాంబ ఇలా అనుకుంటున్నారు. వారు వచ్చేలోగా స్నానం చేసి మళ్ళీ వంట చేయాలి అని. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ స్నానం చేసి వంటకి సిద్ధం చేస్తున్నారు తంజమాంబ గారు. ఇక కాంచీపూర్ణులని తీసుకురావటానికి బయలుదేరిన రామానుజుల వారు మార్గమధ్యలో ఇలా అనుకుంటున్నారు. నేను వారి కోసం బయలుదేరిన సమయంలో వారు మా ఇంటికి కనుక వస్తే నేను వెళ్ళే వరకు వారుంటారో లేదో అనుకొని త్వరగా ఇంటికి బయలుదేరతారు. కాంచీపూర్ణులు వచ్చారా అని అడుగుతారు తంజమాంబని. ఆ, వచ్చారు, చాలా తొందరలో ఉన్నారు అని సమాధానం చెప్తారు తంజమాంబ. అయితే త్వరగా వడ్డించేయ్ అంటారు రామానుజుల వారు. ఏరి కాంచీపూర్ణులు, ఏరివారు అని అడుగుతారు. మీరు అటు వెళ్ళారో లేదో, వారు వచ్చారు. పని ఉందని వెళుతుంటే ప్రసాదం తీసుకొని వెళ్ళమని వడ్డించేశాను అంటారు తంజమాంబ. పెట్టి పంపించేశావా? అయ్యో, అంతా నా దురదృష్టం అనుకుంటారు రామానుజుల వారు. ఒక్క క్షణం ఆగండి, తెలియ పూర్తి కావచ్చింది అంటారు తంజమాంబ. మళ్ళీ వంట ప్రారంభించావా? ఎందుకు? ఆ మిగిలిన ప్రసాదాన్ని వడ్డించేయ్ అంటారు రామానుజుల వారు. నంబిగారికి వడ్డించాను కదా, ఆ పాత్రలు శుద్ధి చేసి మళ్ళీ తెలియ ప్రారంభించా అంటారు తంజమాంబ. అయ్యో, కాస్త కూడా మిగల్చలేదా? ఆ శేషం కోసం ఎంతగా వేచి ఉన్నానో అని బాధపడతారు రామానుజుల వారు. ఆ ఆ ఉచ్చిష్టమా? మీకెలా పెడతాను? మిగిలినది కాస్త పని వాళ్ళకి ఇచ్చేశాను అంటారు తంజమాంబ. అయినా అంత తొందర దేనికి? కనీసం నేను వచ్చేదాకా కూడా ఆగలేకపోయావా అని అంటారు రామానుజుల వారు. దానికి సమాధానంగా తంజమాంబ, ఛీ, ఇతరుల శేషము మీకా అంటారు. రామానుజుల వారు చాలా బాధపడుతూ, వారికి నా చేత్తో వడ్డిద్దామనుకున్నా, కనీసం వారి శేషం కూడా లేకుండా చేశావు. మందభాగ్యుణ్ణి మందభాగ్యుణ్ణి ఆ మహాత్ముడి శేషం కూడా దక్కలేదు అని బాధపడుతూ ఇంటి నుండి బయటికి వెళ్తూ ఉంటారు. వంట అయిపోవచ్చింది, సపాటు చేసి వెళ్దురుగాని అని పిలుస్తారు తంజమాంబ. చాలు, కడుపు నిండిపోయింది అంటూ బయలుదేరారు రామానుజుల వారు. మరి రామానుజుల వారు ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరిని కలవబోతున్నారు? ఏం జరగబోతుంది? రేపు చూద్దాం.